మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి యమునా పుష్కరాలు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. యమునా నది అనగానే ఖచ్చితంగా మనం గుర్తొచ్చేవి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమైనది బృందావనం. శ్రీకృష్ణ భగవానుడు నడయాడినటువంటి పుణ్య ప్రదేశం అది. అంటే పనిలో పనిగా మనం అక్కడ బృందావనం చూసినట్టుంటుంది, పుష్కరాల్లో పుష్కర స్నానం చేసినట్టుగా ఉంటుందని చాలా మంది భావన. నిజమే, ఖచ్చితంగా వెళ్ళి పుష్కర స్నానం ఆచరించండి. అలాగే మన తెలుగువారు అక్కడ చాలా విశేషంగా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం. అక్కడ కార్యక్రమాలు నిర్వహించేటువంటి స్మార్థ పండితులు అరవపల్లి బుచ్చిరామయ్య శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పుష్కరాల్లో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు ఎవరెవరు పాల్గొనొచ్చో, ఎలా పాల్గొనొచ్చో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. మహాగణాధిపతయే నమః. గురుగారు, యమునా పుష్కరాలు ఎంతో విశేషం అని అంటారు. ఈసారి రాబోతున్నది ఇంకా ప్రత్యేకమని చెబుతూ ఉన్నారు. ముందుగా పుష్కరాల విశిష్టత మాట్లాడుకుందాం. యమునా పుష్కరాల గురించి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి, ఎప్పటి వరకు, అసలు ఎందుకు భక్తులు ఈ పుష్కరాల్లో పాల్గొనాలి, పుణ్యస్నానాలు చేయాలో వివరించండి. పుష్కరాలు ఏ రకంగా ప్రారంభం అవుతాయంటే అండి, బృహస్పతి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించిన సమయంలో బృహస్పతితో కూడుకొని పుష్కరుడు సార్ధ త్రికోటి దేవతలు, అంటే మనకి ముక్కోటి దేవతలండి, దాంట్లో సగం మంది ఈ యొక్క పుష్కరుడితో కలిసి ఆ నదిలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి 12 రోజులు అక్కడ నివాసం ఉంటారు. అటువంటి పుష్కరాలు మేషరాశిలోకి వచ్చినప్పుడు గంగా పుష్కరాలు, వృషభ రాశిలోకి వచ్చినప్పుడు నర్మదా పుష్కరాలు, మిథునంలోకి వచ్చినప్పుడు సరస్వతి పుష్కరాలు 2025లో అంతర్వాహినిగా మన కాళేశ్వరంలో చేసాం. మనం త్రివేణి సంగమంలో ఆచరించాము. అట్లాగే బద్రీనాథ్లో కూడా సరస్వతి అమ్మవారు ఉందని చెప్పి అక్కడ స్నానం ఆచరించారు. ఇప్పుడు ఈ సంవత్సరం యమునా పుష్కరాలు రేపు జూన్ 2 నుంచి 2వ తారీఖు నుంచి బృహస్పతి కర్కాటక రాశిలోకి 1వ తారీఖు రాత్రికి తెల్లవారితే 2వ తారీఖు అనగా బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అసలు బృహస్పతి కర్కాటకలోకి ప్రవేశిస్తే ఆయనకి ఉచ్చ రాశి అది. బృహస్పతికి కుంభము కర్కాటకము రెండు కూడా ఆయనకి చాలా బలవంతమైనటువంటి రాశులు. అటువంటి రాశి ప్రవేశం చేసే సమయంలో మనకి యమునోత్రులు ప్రారంభమై విశిష్టమైనటువంటి సప్తమోక్షపురి పట్టణాల్లో అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి చేవ సప్తైతే మోక్షదాయకాః అనేటువంటి దానిలో మధుర క్షేత్రములో శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ఆయన జన్మస్థానమునందు యమునా నది ఉత్సవాలు జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. అక్కడ 12 రోజులు కూడా పుష్కర ప్రవేశమైన దగ్గర నుంచి మనకి అవకాశం ఉంటే ప్రతిరోజు యమునా నది స్నానం ఆచరించి ఆ యమునాదేవిని స్తుతించి శ్రీకృష్ణ భగవానుని ఆయన మంత్ర ధ్యానము ద్వారా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి మనకి మంచి అవకాశం. అలాగే పురుషోత్తమ మాసమైనటువంటి ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో ఈ యమునా పుష్కరాలు ప్రవేశిస్తున్నాయి కాబట్టి ఆ యమునా పుష్కరాల్లో మీకు ఒక మంత్రాన్ని వినిపిస్తాను. క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపే నమోస్తుతే అని యమునాదేవిని స్తుతించి ఆ యమునాదేవిని స్తుతించడం ద్వారా ఆయన యమధర్మరాజు గారి యొక్క సోదరి ఆ యమునాదేవి, ఆవిని ప్రార్థిస్తే మనకి అపమృత్యు దోషాలను తొలగిపోతాయండి. అక్కడ స్నానం ఆచరించి నీళ్లు పవిత్రంగా లేవు, నీళ్ళు ఎలాగో ఉన్నాయని చెప్పి అనుకోకుండా అక్కడికి కూడా వచ్చి ఈ మినరల్ వాటర్ పట్టుకొచ్చి ఆ నీళ్లు చల్లుకొని ఈ నీళ్లు పోసుకోకుండా 3 సార్లు చక్కగా ఆ నదిలో స్నానం చేసి ఆ అమ్మవారికి ఆ సమయంలో ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఎప్పుడైతే పుష్కర ప్రవేశం అయిందో ఆ 12 రోజులు దేవతలంతా అక్కడ ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే పితృదేవతలు కూడా వాళ్ళతో పాటు వస్తారండి. ఆ పితృదేవతలు వచ్చి వాళ్ళ యొక్క సంతానము వాళ్ళ దగ్గరికి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి పుష్కరాలకి పితృదేవతలు కూడా వీళ్ళతో పాటు వచ్చేస్తారు. వస్తే వీళ్ళు స్నానం ఆచరించి వాళ్ళకి తోచిన విధంగా దాన ధర్మాలు చేసుకుంటూ పిండ ప్రదానాది కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏ రూపంలో ఉన్నా ఈ పిండదానాది కార్యక్రమాలు చేస్తే వాళ్ళు అక్కడ సంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే వీడు సంతోషంగా ఉన్నాడంటే ఈ చేస్తున్నవాడు ఎవరైతే సంతోషంగా ఉన్నారంటే ఒకప్పుడు పూర్వజన్మ సుకృతం చేత వాళ్ళు ఎంతో ఆనందంతో అక్కడికి నదీ స్నానం ఆచరించడానికి వెళ్తారు.
ఆచరించడానికి వెళ్ళి సమయం తక్కువ ఉందనుకోకుండా సమయం కేటాయించి ఉమ్, ఒక్క రోజైన సమయం కేటాయించి చక్కగా ఆ కృష్ణ భగవానుడి అనుగ్రహాన్ని పొంది ఉమ్, అక్కడ చక్కగా పితృదేవతల కార్యక్రమం చేసుకొని ఉమ్. వెళితే వాళ్ళ జన్మ సార్థకత అవుతుంది. ఈ విధంగా ఈ 12 రోజుల్లో ఎప్పుడైనా సరే వెళ్ళి చక్కగా స్నానం ఈ 12 రోజులు రావచ్చు. 2వ తారీఖు నుంచి 13వ జూన్ 2. తారీఖు సాయంకాలము ఉమ్, సూర్యాస్తమయం వరకు ఏ సమయంలో అయినా ఉమ్, వారు చక్కగా వెళ్ళి స్నానం చేసి ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చండి. ఉమ్, పితృదేవతలకి కార్యక్రమం చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల లోపు ఏమీ తినకుండా ఉమ్. చక్కగా నిష్ఠతో ఉండి కార్యక్రమం చేస్తే ఆ ఫలితం అనేది వాళ్ళకి విశేషంగా కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.